గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుతుబ్ షాహీలలో కంటిన్యూషన్ పార్ట్ చూద్దాము. సో నెక్స్ట్ పరిపాలకుడు ఎవరు అంటే సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనమాట. ఇతను ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడే ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. అయితే ఇతడి కాలంలో ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో మొఘల్కి కుతుబ్ షాహీ రాజ్యాల మధ్య గతంలో ఉన్నటువంటి స్నేహ దౌత్య సంబంధాలు క్షీణించాయి. అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో వీళ్ళకి మొఘల్స్కి కుతుబ్ షాహీల మధ్య స్నేహ సంబంధాలు అనేవి ఉండేవి, దౌత్య సంబంధాలు అనేవి ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చాడో ఇతడి కాలంలో మొఘల్స్కి మరియు కుతుబ్ షాహీ రాజ్యాల మధ్య గతంలో ఉన్నటువంటి స్నేహ దౌత్య సంబంధాలు అనేవి క్షీణించాయి. మొఘల్స్లో ఎవరు అంటే జహంగీర్ అనమాట. అంటే ఎప్పుడైతే ఇతడు కుతుబ్ షాహీల పాలకుడయ్యాడో అదే సమయంలో మొఘల్స్లో ఎవరు పరిపాలించేవాళ్ళంటే జహంగీర్ అనమాట. సో ఈ జహంగీర్ కాలంలో గోల్కొండ రాజ్యంపై మొఘల్ సేనలు దాడి చేయడం అనేది జరిగింది. మొహమ్మద్ కులీ కుతుబ్ షా తన కూతురైనటువంటి హయత్ బక్షి బేగంని ఇచ్చి వివాహం జరిపించాడు. సో ఇతను అల్లుడు అని చెప్పాం కదా. ఈ మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కూతురైనటువంటి హయత్ బక్షి బేగంని ఈ సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి ఇచ్చి వివాహం జరిపించాడనమాట. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనేవాడు శాంతి ప్రియుడు, భగవద్భక్తి కలవాడు. యుద్ధాలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, దౌత్య నీతిలో అతడికి అనుభవం అనేది లేదనమాట. అంటే ఇతను శాంతి ప్రియుడు, భగవద్భక్తి కలవాడు, కానీ కుట్రలు కుతంత్రాల విషయంలో ఇతనికి అనుభవం అనేది లేదనమాట. మరియు ఇతని యొక్క ప్రధాని ఎవరు అని అంటే మీర్ మొమిన్ అస్ట్రాబాది. అంటే ఇతని టైంలో కూడా ఈయన కంటిన్యూ అయ్యాడు ప్రధానిగా. సో కాబట్టి అతని ప్రధాని ఎవరు అంటే మీర్ మొమిన్